జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎర్రగడ్డ సండే మార్కెట్ నాడు తీసాను వీడియో. కానీ లాస్ట్లో సనత్నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అమ్ముతున్నాడు ఈయన యాంటిక్ పీస్లు. సూపర్ ఉన్నాయి. ఫుల్ వీడియో నా ఫస్ట్ కామెంట్ బాక్స్లో లింక్ చేస్తాను చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ చూడదగ్గ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ చూడండి, చాలా బాగున్నాయి. చూడటమే కాదు, కొనేస్తారు కూడా మీరు, ఎందుకంటే అంత బాగున్నాయి ఈ ఐటమ్స్. సూపర్ అంటే సూపర్ అనమాట. కృష్ణుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో. కానీ అన్నీ ఒకటి కాదు. ఇది వినాయకుడిది ట్రాక్టర్ బండి, ఇది ట్రాక్టర్ అనమాట. ట్రాక్టరు, గుర్రపు బండి, అన్నీ అన్నీ ఇత్తడివి అనమాట. యాంటిక్ పీసులు మీరు వెళ్ళారంటే కంపల్సరీ కొనేస్తారనమాట. ఇక చూడండి ఎంత బాగున్నాయో, ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఇది లేదు అంటానికి లేదు. హైదరాబాద్ సండే మార్కెట్ ఇది ఎర్రగడ్డలో జరుగుతుంది ప్రతి ఆదివారం. ఇక్కడ దొరకందంటూ ఉండదు. ప్రతి ఐటమ్ సెకండ్స్ కానీ కొత్తవి కానీ దొరుకుతాయి. ఇది ఏమో తార్పళ్ళు, ఏమో జాకీలు, ఇనుప సామాన్లు, పానర్స్ కానీ జాకీలు కానీ ఎనీవే ఏది కావాలో అది. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. సండే నాడు ఫుల్గా వస్తున్నారు. సైకిళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్లు. ఏమో పులిగోరలు అంట, ఆమె చెప్పింది కానీ నేను నమ్మలేదు. కానీ కాదు, అవి పులిగోరలు కాదు. ఇవి మూలికలు అమ్ముతుంది. డెకరేషన్ లైట్లు ఇవి. ఈ డెకరేషన్ లైట్ల పక్కనే ఒక కాయిన్స్ పెట్టారు. కాయిన్స్, రత్నాలు అని అమ్ముతుంది. కానీ అవి కూడా ఫేకేనంట. నాకు తెలిసినంత మటుకు ఫేక్ అని తెలిసింది. కానీ బయట దొరికేవన్నీ ఫేకే. ఇప్పుడు అవన్నీ తయారు చేసినవి. ఈ టాటూ వేస్తాయి అనమాట. ఇది టాటూ వేస్తున్నారు. అక్కడ పక్కనే ఫోన్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇంకపోతే మేకలు, కోళ్ళు, బాతులు అవి కూడా ఇదే మార్కెట్లో దొరుకుతాయి. ఇంకా చాలా ఉన్నాయి ముందుకి. ఇంకా ఇది ఒక ర్యాబిట్స్ ఉన్నాయి, 4 పిల్లలు పెట్టింది, అది కూడా అమ్మారు. ఈ నిప్పుకోళ్ళు, ఏం పావురాలు, ఇవన్నీ పావురాలే. ఇది ఒక పిల్లి, చిన్న పులిపిల్ల ఉంది, దానికి తోక బాగా పొడుగ్గా ఉంది. ఇది సిజ్జు ఒకటి ఉంది, నార్మల్ కుక్క ఒకటి, అది ఒక రకమైన బ్రీడ్, అది కూడా పిల్ల ఒకటి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. ఇది అది అని ఏం లేదు. ర్యాబిట్స్ ఇంకొదుకుని కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. ఈ కొత్తవి ప్లస్ పాతవి కూడా రెండు కలిపి అమ్ముతున్నారు. పని సామాన్లు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా ముందుకు ఇంకా ఉన్నాయి. ప్యారెట్స్ చూడండి, అన్ని కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ప్యారెట్స్ కానించి ఈ ర్యాబిట్స్ కానించి అన్నీ ఇది లేదంటాను లేదండి. ప్రతి ఒక్కటి మీరు సెకండ్ హ్యాండ్లో ఏదైనా కావాలనుకుంటే కూడా, ఫోన్ ఛార్జర్ కానీ, సైకిల్ కానీ, పిల్లలకి ల్యాప్టాప్ ఛార్జర్స్, సైకిల్ టైర్స్, అవి ఈ చిన్న పుట్టిన పిల్లలు అనమాట. అవి వాచెస్, సెకండ్ హ్యాండ్స్, కొత్తవి రెండు ఉన్నాయి. జిమ్ చేసే బండిల్స్, డంబిల్స్ రెండు ఉన్నాయి. ఇకపోతే సెకండ్ హ్యాండ్ సైకిల్స్, ఇవి సెకండ్స్ ప్లస్ న్యూ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. న్యూ ఉన్నాయి, సెకండ్స్ ఉన్నాయి. ఇవన్నీ న్యూస్ అనమాట. ఇవి న్యూ సైకిల్స్. ఈ డంబిల్స్ కూడా ఇవి న్యూ అనమాట. పాతవి ఎందాక ఉన్నాయి. పాతవి ప్లస్ పాతవి కూడా తక్కువ వీళ్ళ దగ్గర. అక్కడ ఫస్ట్లో చూపించాను చూడండి, అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఈ బాబు చూడండి, ఇక్కడ గౌన్లు ఉన్నాయి, చిన్నవి. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత ముద్దుగా ఉన్నాయి. అంత చిన్నవి ఉంటాయని కూడా నేను అనుకోలేదు. చాలా చిన్ని గౌన్లు అనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెళ్ళండి మీరు కూడా. ఇక్కడ పుదీనా జ్యూసు సూపర్ ఉంది. జ్యూస్ కూడా తాగాం. ఛార్జర్స్, అన్ని ఛార్జర్స్ ఉన్నాయి. మెమరీ కార్డ్స్, ఛార్జర్స్. ఇంకపోతే యాంటిక్ పీస్, కృష్ణుడి బొమ్మ, అది ఒక ట్రాక్టర్ అంట, పాత కారు, పక్కన ట్రాక్టర్ ఉంది, ఎద్దుల బండి పక్కన అది ట్రాక్టరు. ఈ ఐటమ్స్ నాకు బాగా నచ్చేసినాయి, చాలా బాగున్నాయి. ఈ ఐటమ్ లేదంటాను లేదు. ప్రతి ఒక్కటి పాత ఐటమ్స్ కానించి కొత్త న్యూ కలెక్షన్ కానించి అన్నీ ఉన్నాయి. ఇది ఆవు బొమ్మ, శివుడి విగ్రహం, చాలా బాగున్నాయి. ఇవి చూడటానికంటే కంపల్సరీ వెళ్ళాలి. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్లో పెడతాడు ఈయన. చాలా బాగుంది. దాని పక్కనే ఛార్జెస్ గట్ట పెడతాడు అనమాట. ఇదే లాస్ట్ అనమాట. నేను లాస్ట్ వరకు వెళ్ళేంత వరకు
ఇది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. చాలా సేపు ఇట్లా వదలబుద్ధి రావాలంటే రాబుద్ధి కాలేదు, అంత బాగున్నాయి అన్నమాట ఇవి. అసలు ప్రతి ఒక్కటి ఎంత ఇంట్రెస్ట్ ఉంది. ఇగో గణేశుడి విగ్రహం ఇది ఎంత బాగుందో, ఇది కూడా కృష్ణుడిది, బుద్ధుడి విగ్రహం, శివుడి విగ్రహం, శివాలయం అది వెనకాల ఉన్నాయి, నటరాజుది, అన్నీ చాలా బాగున్నాయి. ఒకటి కాదండి, మీకు ఏది కావాలది. పసుపు మచ్చల్ని కూడా, కానీ ఒక విషయం తెలుసా, కొత్త ఏరియల్ కంప్లీట్ మీ బట్టలకి ఇస్తుంది. పసుపు మచ్చల్ని కూడా, కానీ ఒక విషయం తెలుసా, కొత్త ఏరియల్ కంప్లీట్ మీ బట్టలకి ఇస్తుంది. మీరు చెప్పిననే నాకు నచ్చింది. అలాగే చేసుకుంటా. మీరు మీ కొడుకు కోసం కన్విన్స్ అయినా మీరు మా తాత కోసం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఏదైనా మీ తండ్రి కొడుకు టైం వేస్ట్ చేసుకుంటాను. నాకు పెద్ద పెట్టండి. మీరు చెప్పిననే నాకు నచ్చింది. అలాగే చేసుకుంటా. మీరు మీ కొడుకు కోసం కన్విన్స్ అయినా మీరు మా తాత కోసం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు.